ఇంత అంత బాగేనా? ఈ రోడ్ అంతా ఇట్టే ఉంటుందా? గుంతలే ఉందిగా బాగా. రోడ్ చేస్తున్నారా? వచ్చే ఊరు ఏ ఊరు? పాపిరెడ్డి కూడా. ఈ నాంపల్లి దాకా ఇట్నే ఉందా ఇది? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది నాంపల్లి? సరేలే. ఇగో నీకు చదువు వచ్చా ఏమన్నా? ఇగో సరే, పిల్లలతో చదివించుకో ఇంటికాడ. ఏంటంటే యేసుప్రభు మాటలు అయ్యి, మనం ఏ కులం ఏ మతం అయినా కానీ దేవుడు మనందరినీ ఒకే దేవుడు పుట్టించిండు. ఆ ఒక్క దేవుడే నిన్నైనా నన్నైనా ఈ సకల లోకంలో ఉన్న సకల జీవరాశుల్ని పుట్టించింది ఆయనే. అయితే మనిషి ఈ లోకంలో ఎన్నో తప్పులు పొరపాట్లు దోషాలు చేస్తుండు. నేను నీతిమంతుని అనేటోడు ఈ భూమి మీద ఏ ఒక్కరు లేరు. ఈ లోకయాత్ర ముగించి ఎంతోమంది వెళ్ళిపోతుండ్రు. మనం కూడా ఒక రోజు ఉంటుంది. అయితే ఈ లోపల మనం చేసిన ప్రతి పాపం మన మీద ఉన్నట్లయితే, అయితే ఈ లోకంలో ఏది సంపాదించినా ఏది సంపాదించకపోయినా ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు ఎవరో తెలుసుకోవాలి బాబాయ్. ఎందుకంటే మనకి అందరికీ మనం అనుకున్నట్టుగా కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ఈ దేశానికి ఒక దేవుడు ఉండడు. పుట్టించిన నిన్నైనా నన్నైనా ఇంకా ఇంగ్లీషోనైనా అమెరికానైనా జపానైనా జర్మనైనా ఎవరికి వచ్చినా కానీ రక్తం ఎరిపే ఉంటుంది, నలిపే ఉండదు. భూమి మీద ఉన్న ప్రతి మానవునికి దేవాది దేవుడు ఒక్కడే దేవుడు. అయితే మనం మా తృప్తి కోసం రకరకాలుగా విగ్రహాలు పెట్టుకున్నంత మాత్రాన వాటిని పూజించినంత మాత్రాన దేవుడు అలా సాక్షాత్కారమై ఉండదు. మన హృదయంలో ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుండు. కానీ మనిషి లోకం ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నప్పటికీ కూడా మనిషి రోజు రోజు దిగజారిపోతుండు పాపంలా. దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, అత్యాచారాలు, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇటువంటి భయంకరమైన ప్రమాదంలో తాగి ఇచ్చలవిడిగా జీవించి పిల్లల్ని వాళ్ళ జీవితాలు ఖరాబు చేయడం, వాళ్ళు మధ్యలోనే అర్ధంతరంగా పోవడం, ఎంత పాపం, దేవునికి ఇష్టం లేనిది. ఈ పాపం ఉన్నట్లయితే మనం మరణించినప్పుడు భయంకరమైన శిక్ష ఉంటుంది, నరకం అనేది ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే మరి ఎట్లా దానికి ఇలా చేయండి? దీని గురించి ఎట్లా మన నుంచి వెళ్ళిపోవాలంటే, దేవుడు మనల్ని పుట్టించిన దేవుడే 2026 సంవత్సరాలు అంటున్నాం కదా. ఆ 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు ఆయన ప్రాణం పెట్టిండు సిలువలో, ఆయన రక్తం కార్చిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత ఆ రక్తం చేత మన పాపములు కడిగివేయబడతాయి, మనల్ని పవిత్రపరచబడతాయి. ఈ లోకయాత్ర ముగించినప్పుడు యుగ యుగాలు ఆయనతో కూడా జీవించే గొప్ప జీవితాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన గురించి తెలుసుకో. ఇంకోటి, మనం అనుకుంటున్నట్టుగా మన దేవుడు కాదు కదా, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కదా, అట్లాంటిది ఏమి ఉండదు అంటారు కదా. యేసుప్రభు కాడికి వచ్చే వరకు మన దేవుడు కాదు కదా అని అంటారు. నువ్వు చూడు, ఒక ఊరికి సర్పంచ్ ఒక్కడే ఉంటాడు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక్కడే ఉంటాడు, దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. అట్లా కాకుండా ఒక 4-5 ఉంటే కొట్టుకొని వస్తారు. ఈ చూడు, ఋతువులు చూడు, అవి కాలానికి ఎండాకాలం కరెక్ట్గా బరాబర్గా ఎండ కాస్తుంది, చలికాలం చలి బరాబర్గా పెడుతుంది, తర్వాత వానాకాలం వర్షాలు బరాబర్గా వస్తాయి. ఋతువులు వాటి క్రమం చొప్పున నడుస్తున్నాయి, ఒక యజమాని మాటకు లోబడ్డట్టుగా. ఇవన్నిటిని చూస్తున్నప్పుడు, సృష్టినంతా చూస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడి ఉంది. కానీ ఇవన్నిటిని ఏలడానికి ఈ సృష్టిని చేసి మన చేతులు పెడితే దేవుడు, మనమేమో దేవుని మాట వినకుండా పాపంలో పడిపోయినాం. ఆ పాపం నుంచి మనం రక్షించబడాలంటే యేసు ప్రభువే మార్గం. యేసు ప్రభువుని తెలుసుకొని ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆయనతో కూడా మోక్షరాజ్యాల్లో చేర్చబడాలి. ఆయన గురించి ఇంకా తెలుసుకో, నిర్లక్ష్యం చేయమాకు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఇంకొక మాట ఏంటంటే, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి రోగాలు ఉన్నా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతంగా బాగు చేస్తాడు దేవుడు. యేసు ప్రభువుని తెలుసుకో, సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలను దీవించునుగాక, రక్షించునుగాక. బాబాయ్ చదువు వస్తుందా బాబాయ్? చదువు వస్తుందా? చదువుకో దేవుని మాటలు, మంచి మాటలు, యేసుప్రభు మాటలు. అక్క, మునుగోడు ఎంత దూరం ఉంటుంది? ఇంకా 5 కిలోమీటర్. దేవుని మాటలు చదివించుకోరు పిల్లలతోటి, మంచి మాటలు, యేసుప్రభు మాటలు. నిజమైన దేవుడు ఆయన తెలుసుకోరు, మంచి మాటలు.
ఇగో సిస్టర్ ఇది చదువుకోమ్మా. రావా రైట్ రా. యేసుప్రభు తెలుసునా మీకు? చర్చి ఉంది మీ ఊర్లో? తెలుసా నీకు యేసుప్రభు గురించి? ఇంకా పిల్లలతో చదివించుకో మంచి మాటలు, దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు. ఇంకో ఒక మాట చెప్పనా, నువ్వు మనది ఏ కులమైనా ఏ మతమైనా కానీ మనం అందరం ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి పుట్టినోళ్ళం. నీ రక్తమైనా నా రక్తమైనా ఎరుపే ఉంటది. దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన ఇప్పుడు 2026 సంవత్సరాలు అంటున్నాం. దేనికి అంటున్నాం? 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు ఆయననే యేసు ప్రభు. మనం పెట్టుకునే విగ్రహంలా, మనం పెట్టుకునే బొమ్మలల్లో దేవుడు ఉండడు. దేవుడు మన ఆత్మలనే ఉన్నాడు. ఆయనని తెలుసుకోవాలి. ఆయన నిజమైన దేవుడు. ఏ కులానికో ఏ మతానికో కాదు ఆయన దేవుడు. అందరికి దేవుడు ఆయన గురించి తెలుసుకో. ఎందుకంటే ఈ లోకయాత్ర ముగించినాక ఎవరైనా పోవాల్సిందే. పోయినప్పుడు 2 ఉంటాయి, స్వర్గం ఉంటది, నరకం ఉంటది. అది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే మనం చేసే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే తప్పులు మన మీద ఉన్నట్లయితే మనం నరకానికి ఈడవబడతాం. అవి పోవాలంటే యేసు ప్రభు తన రక్తాన్ని గార్చిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం ఆ పాపాలు తొలగిపోతాయి. ఒక రోజు ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆయన రాజ్యంలోకి మనం చేరుతాం, అంటే మోక్షానికి చేరుతాం. ఆయన గురించి మాటలు ఉంటాయి, చదివించుకో. సరేనా? ఉంటది. ఏముంటది? ఆమె దేవుని నమ్ముకుందాం. ఇగమ్మా కరపత్రిక. నేను అట్లనే కరపత్రికలు ఇచ్చుకుంటా వెళ్తుంటా, సువార్త సేవ చేస్తుంటా. ఆ పెద్దమ్మ చెప్తాను, స్తోత్రమ్మ. అట్లనే తిరుగుకుంటూ పరిచయం చేస్తుంటా. మీరు కూడా చెప్పండి ప్రభు గురించి. చెప్తే ఈయనరు వాళ్ళు తెలియదు కదా. ఒకప్పుడు మనం కూడా అంటారు, మీద పిచ్చి అవతారం అంటారు, అవును పిచ్చి పట్టింది అంటారు. దేవుని గురించి చెప్తారంటారు కానీ నరకాన్ని పోయే తెలియదు వాళ్ళకి. అంటే తెలియకనే వాళ్ళు అట్లా మాట్లాడుతుర్రులే కానీ మన వంతుగా మనం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా. దేవుడు మన బాధ్యతే కదా. ఇప్పుడు అపోస్తులు వచ్చారు, ఇప్పుడు దేవుడు చేయాల్సిన పని చేసిపోయిండు, అపోస్తులు చేయాల్సిన పని చేసిపోయారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే నువ్వు నేనే ఉన్నాం, అంటే మనమే ఉన్నాం. మన కాలంలో మనమే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టిండు కాబట్టి వాళ్ళు ఏమన్నా అనుకోని మనం చెప్పడం మన వంతు. దేవుడు కార్యం చేయడం ఆయన వంతు. అందుకనే నేను ఇట్లా తిరిగి చెప్తా ఉంటా. సరే సరేమ్మా, సరే పెద్దమ్మా, మంచిది. బాబాయ్ నిమ్మలంగా కూర్చున్నావు, చదువు వస్తుందా బాబాయ్? చదువు వస్తా, చదువుకో. దేవుని మాటలు, మంచి మాటలు, యేసుప్రభు మాటలు. ఆయన ఏకైక దేవుడు. ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన. 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మన అందరి కోసం, అంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం చేసి ప్రతి దోషం మన మీద ఉంటుంది. ఒకరోజు ఎవరైనా పోవాల్సిందే ఈ లోకం నుంచి. పోయినాడు ఆ పాపం మనల్ని నరకానికి తీసుకుపోకుండా ఉండాలంటే ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆయన గురించి మాటలు ఉంటాయి, తెలుసుకోండి. యేసుప్రభు గురించి తెలుసుకోండి. బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాక నేను అక్కడక్కడ ఆపుకుంటా పోతా. ఎట్టా ఎవరు కనబడితే వాళ్ళకి ఆపుకుంటా. ఏం చెప్తా అంటే దేవుని గురించి చెప్పుకుంటా పోతా. ఈ యేసుప్రభు మాటలు అయ్యి నువ్వు ఇళ్ళ కూర్చుంటే ఇక పోలేవు, నువ్వు ముందుకి పోతా అంతే. ఇంక ఆడ పడితే ఆడ ఆపుకుంటా పోతా, పోలేరు నా దాంట్లో కూర్చుంటే. సరేనా? యేసుప్రభు నిజమైన దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోకయాత్ర ముగించినాక మనం నరక నుంచి తప్పించబడాలంటే ఏకైక మార్గం యేసుప్రభువే. ఎందుకంటే మన పాపాలను మనం కడుక్కోలేము, ఆయన రక్తమే మనం శుద్ధీకరింపజేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎటువంటి రోగం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతంగా మన హృదయంలో ఉండు. అక్క మంత్రి ఇచ్చేది అవసరం లేదు. నీ అంతటి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ చేతిలో దేవుడు అద్భుతంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేలే, నువ్వు మీ నాన్నతోటి మాట దేవుడు కనపడతాడు, దేవుడు మాట్లాడతాడు. మనం అనుకుంటాంగా దేవుడు మాట్లాడతాడా అని అనుకుంటాం, కానీ మనుషులమే మనం మాట్లాడుతున్నాము. మనుషులు పుట్టించిన దేవుడు మాట్లాడతాడు ఆయన.
మాట్లాడతాడు, చెప్తాడు. మన హృదయంలో అంతే చెవులకు వినపడదు కానీ మన ఆత్మలో తెలిసిపోతుంది. నువ్వు ఆయనకి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే రోగం ఏదున్నా, అనారోగ్యం ఏదున్నా ఆయన బాగు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినావు ఎప్పుడన్నా? దేవుడు ఉండడు. ఎందుకంటే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సకల సృష్టిని ఆయన మాట చేత కలగజేసిన దేవుడు ఒక చిన్న విగ్రహంలో ఉండమంటే ఉండేటోడు కాదు. మన హృదయంలోనే ఉండ ఆయన. నువ్వు మోకరించి యేసు ప్రభువా నువ్వు దేవుని అంట, నాకు ఈ కష్టం ఉందని చెప్తే దేవుడు తీరుస్తాడు. ఇంకోటి ఏంటంటే ఈ లోకయాత్ర ముగించినప్పుడు గొప్పోడైనా పేదోడైనా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. ముగించిన నాడు మనం చేసే ప్రతి దోషాలు ఉన్నాయి కదా, మనం పాపం రకరకాల పాపాలు చేస్తారు. మనిషి ఎవడు నీతిమంతుడు కాదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారని బైబిల్ చెప్తుంది. అయితే ఆ పాపం నుంచి మనం తప్పించబడాలంటే, ఆ నరకం నుంచి మనం తప్పించబడాలంటే యేసు ప్రభువే మార్గము. ఆయన మీద విశ్వాసం ఉంచితే అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆయన గురించి ఇంకా అవునా? అదే ఇంకా దీన్ని చదివించుకో, నీకు ఇంకా మంచిగా స్పష్టంగా నువ్వు దిగవా? దిగుడు కాదు పెద్దమ్మ, పెట్టుకో. అవును, తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ లోకంలో ఉన్నప్పుడే మనిషి జీవితం అనేది ఒక్కసారే ఉంటది. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన తెలుసుకోవాలి. ఇంకోటి, మనకు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ పాపమే. ఈ లోకంలో తాగుడు, వ్యభిచారము, దొంగతనము, మోసం ఇదన్నీ విడిపించబడాలంటే కూడా యేసు ప్రభువే మనకి. అగో తంబాకు తింటున్నావు నువ్వు, ఈ తంబాకు వల్ల ఏమవుతుందంటే లంగ్స్ ఖరాబ్ అవుతాయి. కుట్క తింటే ఖరాబ్ అవుతాయి. నీ పిల్లలకి నీవు దూరం అవుతావు. నువ్వు జీవితంలో ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ ఆరోగ్యం బాగుపడదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నాక అది అవసరం పడదు నీకు. వాళ్ళు కూడా నీ చేతిలో అందుబాటులో ఉంటారు, నీ మాట వింటారు. నువ్వు ఒకసారి యేసు ప్రభు ప్రార్థన చేసి చూడు, అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభువా నువ్వు దేవుని వంట, నాది కష్టం అని ఈ 2 మాటలు రావా? చెయ్యి, ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా నీకు జవాబు ఇస్తాడు. పెద్దమ్మా, నాంపల్లి రోడ్ ఇటేనా? ఇగో ఇవి దేవుని మాటలు, పిల్లలతో చదివించుకోరు యేసు ప్రభు మాటలు. మనం ఏ కులమైనా ఏ మతమైనా మనందరికి ఒకే దేవుడు, ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి పుట్టిన వాళ్ళం మనం అంతా. తర్వాత మనం కులం మతం అని పెట్టుకున్నాము. కానీ 2026 సంవత్సరాలు అంటున్నాం కదా, 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు ఆయన. వచ్చి మన అందరి పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన గురించి మాటలుంటాయి, పిల్లలతో చదివించుకోరు మంచి మాటలు. ఏం బాబాయ్, ఏం దర్జా కూర్చురు రోడ్డు మీద? ఇదిగో చదువు వస్తాదే, చదివించుకో పిల్లలతోటి. అవి దేవుని మాటలు, యేసుప్రభు మాటలు. ఆక గిటి ఒకటి. అయితే ఒక మాట, మనం ఏ కులమైనా ఏ మతమైనా కానీ మనం అందరం మొదట ఒకే తల్లి ఒక తండ్రి నుంచి పుట్టినోళ్ళం మనుషులం. అంటే నిన్ను కోసినా, నన్ను కోసినా, అమెరికాను కోసినా ఎరిపే ఉంటుంది, రక్తం నలిపే ఉండదు. ఆ తర్వాత కొంతమంది మనకి కులం ఆ మతం అని పెట్టిరు. అయితే దేవుడు మనందరినీ తన సొంత బిడ్డలుగా నిర్మించుకుని ఆయన భూమి చూడు, ఆకాశం, సముద్రం వీటన్నిటినీ ఆయన నిర్మించిండు. మనుషులమైన మనల్ని మాత్రం దేవుడు ఆయన సొంత పిల్లలుగా తయారు చేసుకుండు. కానీ మనిషి పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు రకరకాల పాపాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, అత్యాచారాలు, రకరకాల పాపాలు చేస్తుండు. ఒకరోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుండు. ఎంత పెద్దోడైనా, ఎంత చిన్నోడైనా, గొప్పోడైనా, బీదోడైనా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయినప్పుడు బాబాయ్ రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి నరకం, ఒకటి స్వర్గం. ఆ నరకం అనే దానికి పోకుండా మనం ఉండాలంటే ఈ పాపం మన మీద ఉండకూడదు. ఈ పాపం మనం ప్రతి మనిషి పాపం చేసిండు. ఈ మనిషి పాపం చేయలేదు, నేను నీతిమంతుని, నేను ఏ పాపం ఎరగను అనేటోడు ఈ భూమి మీద ఎవరిని చూపించలేము. అయితే ఒకరోజు మనం అందరము వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన నాడు ఆ పాపాలు మన మీద ఉండకుండా ఉండాలంటే మన దేవుడు మనల్ని పుట్టించిన మన దేవుడే. మన పిల్లలు ఖరాబ్ అయితే వాళ్ళని చూస్తూ ఉండలేం కదా.
అట్లా దేవుడే మనల్ని నరకం నుంచి తప్పించడానికి 2026 సంవత్సరాలు అంటున్నాం కదా, ఆ 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు. ఆయన వచ్చి ఆయన ప్రాణం పెట్టిండు. ఎటువంటి పాపం లేదు ఆయన లోపల, కానీ సర్వలోక మానవాళి యొక్క పాపం నుంచి మనుషుల్ని రక్షించి నరకం నుంచి తప్పించి స్వర్గానికి చేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మనందరి కోసం ఆయన సెలవు మీద ప్రాణాన్ని పెట్టిండు. తిరిగి 3వ దినమున లేచిండు. ఆయన లేచి ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు నరకం నుంచి తప్పించబడి మోక్షానికి వెళ్తాం. అంతేకాదు ఈ లోకంలో మనకి ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే అద్భుతంగా దేవుడు బాగు చేస్తాడు, కాపాడతాడు. కాబట్టి యేసుప్రభు గురించి మాట్లాడి చదివించుకో పిల్లలతోటి. యేసుప్రభు నమ్ముకో బాబాయ్, దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఏకైక దేవుడు, లోకరక్షకుడు ఆయన. మా నాంపల్లి ఎట్లా పోవాలమ్మా? సక్కి పోవాలా? ఇదిగోండి, చదువుకోండి మంచి మాటలు. యేసుప్రభు మాట చదువు వస్తుందా? యేసుప్రభు మాటలు ఉంటే చదివించుకోండి మంచి మాటలు. మా నాంపల్లి ఎటు? నాంపల్లి ఇదే ఊరు? బంగారుగడ్డ. ఇట్లా నేను ఆక్కుండా పోతుంటా. ఇదిగోండి చదువుకోండి దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి. బాబాయ్ నాంపల్లి ఇటేనా? ఎటు? నాంపల్లి ఇటా? ఇక చదువు, జీసస్ మాటలు చదువుకో. అన్న చదువు వస్తుందా? చదువుకో దేవుని మాటలు. మనం ఏ కులమైనా ఏ మతమైనా యేసు ప్రభు అందరికీ దేవుడు ఆయన. ఆయన గురించి ఉంటాయి, చదువుకుతే నీకు అర్థమవుతుంది. ఈ రోడ్డు అయిందానే? రోడ్డు అయిందా? కాలేదా? అంకర వరుస్తురా? ఇంకా వేరే రూట్ లేదా మళ్ళీ నాంపల్లికి పోతానికి? ఈ తుమ్మలపల్లి ఇదేనా? ఈ నుంచి వేరే రూట్ ఉన్నదా వేరే ఊరికి? ఇంకా వేరే ఊరికి ఎటుంది? నేను మళ్ళీ హైవే ఎక్కాలి, నాంపల్లికే పోవాలి. పోతున్నాయా? సరే ఇగో పెద్ద ఆయన గుడి. దేవుని మాటలు పిల్లలతో చదివించుకొని మంచి మాటలు, యేసుప్రభు మాటలు ఉంటాయి. మనం ఏ కులమైనా ఏ మతమైనా ఆయన తెలుసుకోవచ్చు, నమ్ముకోవచ్చు ఆయన. అవునా? ఆయన అల్లనే ఉన్నా 10 మందికి చెప్పు ఆయన గురించి. ఎందుకంటే ఈ లోకయాత్ర ముగించినాక మనోళ్ళు కూడా ఆయనను తెలుసుకొని రక్షించబడాలి. అన్నా చదువుకోనా దేవుని మాటలు చదువుకో, యేసుప్రభు మాటలు చదువుకో. ఈ దామర భీమర పిల్లి ఇటేనమ్మా? ఇదేనా రూటు? ఇదిగో చదువుకో జీసస్ క్రైస్ట్ గురించి.